if I want to call script include in client script, if I want to call script include in client script, first where gre to new slide Ajax of script include name, right? Next point, gre dot add from of sys form name equal to function name. Function name means which function I have used in script include. Okay. Next, note point. Sys parm pam underscore name. We should give because sys param underscore name is predefined. We should give here and which function we have used in script include. That function name we will give here. Okay, this is syntax. And point number 2. gre dot add param of what we can give here. We can give anything, object, variables. We can give anything here. Form variable values means whenever we're given the form variable values, variables in the nothing but fields values. Okay, next, this is the function name which we include in the script include. This variable in script include, after getting the variables from the form, we will use these variables in script include. Variables in మనం ఏం చేస్తామంటే ఇదే వేరియబుల్స్ ఇక్కడ ఏదైతే వేరియబుల్ నేమ్ ఇచ్చామో అక్కడ దిస్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్ దిస్, ఈ వేరియబుల్ నేమ్ మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ నువ్వు ఏదైతే ఇచ్చావో ఇక్కడ నువ్వు ఏదైనా ఇవ్వచ్చు. బట్ యాడ్ పారామ్ ఆఫ్ సిస్ పారామ్ అండర్ స్కోర్ మాత్రం ఇది ఖచ్చితంగా ఇదే ఉండాలి. ఫంక్షన్ నేమ్ ఏదైతే మనం స్క్రిప్ట్ ఇంక్లూడ్ లో ఫంక్షన్ నేమ్ ఇచ్చామో అది, రైట్? పారామ్ ఆఫ్
వేరియబుల్స్. ఇది థర్డ్ పాయింట్ ఏంటి? gre dot get xml కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తాం. get message, రైట్? ఇది ఇంతవరకు ఆన్ చేంజ్ యొక్క బ్రాకెట్ క్లోజ్ చేసేస్తాం మనం, రైట్? ఆన్ చేంజ్ బ్రాకెట్ క్లోజ్ చేసేస్తాం get xml తర్వాత కింద ఒక ఫంక్షన్ రాస్తాం, ఫంక్షన్ get message response. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ని కాల్ చేసి ఏదైనా ఒక ఫంక్షన్ లో ఎప్పుడైనా సరే మనం ఏదైనా సరే ఒక ఫంక్షన్ నేమ్ ఫంక్షన్ లోనే రాస్తాం. స్క్రిప్ట్ ఇంక్లూడ్ అంటే ఒక క్లాస్ అనొచ్చు, ఆ క్లాస్ లో ఒక ఫంక్షన్ రాసాం, ఆ ఫంక్షన్ ని మనం ఇక్కడ కాల్ చేసాం. కాల్ చేయగానే వచ్చిన వాల్యూ అనేది ఈ గెట్ మెసేజ్ అనే ఫంక్షన్ లో ఉంటుంది. ఆ ఫంక్షన్ లో ఉన్న వాల్యూ అనేది మనం ఇలా పెట్టుకోమనుకోండి, ఇది ఫంక్షన్ లో ఉన్న వాల్యూ. ఇవన్నీ ఎప్పుడు వచ్చేసేస్తాయి? గెట్ ఎక్స్ఎంఎల్ అని అనగానే అక్కడి నుంచి వచ్చేస్తాయి స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ నుంచి, రైట్? గుర్తుపెట్టుకోండి, ఇది ఆన్ చేంజ్ ఫంక్షన్ క్లోజింగ్. ఫంక్షన్ క్లోజ్, ఆన్ చేంజ్ ఫంక్షన్ క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత మనం ఒక ఫంక్షన్ రాయాలి. ఇది ఫోర్త్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఈ గెట్ ఎక్స్ఎంఎల్ దాంట్లో మీకు వచ్చిన ఆన్సర్ ని ఎలా చేస్తారు? ఒక ప్రీ డిఫైన్డ్ రెస్పాన్స్ డాట్ రెస్పాన్స్ XML. నేను ఫంక్షనాలిటీ మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ మీకు రెస్పాన్స్ అనేది ఆర్ క్యాప్స్ ఉంది, ఈ ఇది కాదు. ఇది ఫంక్షన్, ఇది రాస్తేనే రెస్పాన్స్ XML డాట్ డాక్యుమెంట్ ఎలిమెంట్, డాక్యుమెంట్ ఎలిమెంట్ డాట్ గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ ఏదో ఒకటి సంథింగ్, ఇది పెడతావు. దీన్ని నువ్వు అలర్ట్ కానీ వచ్చిన ఆన్సర్ లోకి పెడతావు, వేర్ an is equal to అని పెడతావు. దీన్నే నువ్వు కావాలంటే సెట్ చేస్తావు, రైట్? ఎలా సెట్ చేస్తావు? form dot set value of సంథింగ్. నీకు ఎందులో కావాలంటే అందులో, షార్ట్ లో కావాలా, నీకు ఆల్రెడీ సెట్ చేయడం మనకొచ్చు. ఎట్లా? an అని పెడతాం, రైట్? అదే ఒకవేళ ఒకటైతే నువ్వు ఇలా పెట్టగలిగినావు, బట్ మనకి మల్టిపుల్ గా వస్తాయి. ఒక యూజర్ కి మల్టిపుల్ వాల్యూస్ వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఇది సింగిల్ యూజర్ సింగిల్ స్ట్రింగ్ వస్తే ఓకే, బట్ if we get array element, array object అనుకోవచ్చు, array object which is in JSON format. ఓకే, మనకి స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ నుంచి ఏదైనా ఒక ఎర్రే ఆబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఏంటి? జస్ట్ ఒక సింగిల్ స్ట్రింగ్ వస్తే దాన్ని నువ్వు ఎక్కడైనా సెట్ చేయొచ్చు. బట్ మల్టిపుల్ వాల్యూస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? మనం ఒక ఎర్రే ఆబ్జెక్ట్, ఒక ఎర్రే వచ్చింది, ఆ ఎర్రే అనేది జేసన్ ఫార్మాట్ లో ఉంది. ఆ జేసన్ ఫార్మాట్ ని మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పార్స్ ఆఫ్ an అంటాం, రైట్? JSON డాట్ పార్స్ ఆఫ్. ఎందుకంటున్నాం?
స్క్రిప్ట్ ఇంక్లూడ్ లో ఒక ఎరేని ఎరేగా పంపించకుండా డైరెక్ట్ గా దాన్ని జేసన్ అనే దాంట్లో ఎన్కోడ్ చేసి అక్కడ జిప్ చేసి ఇక్కడ అన్జిప్ చేస్తున్నాం, అంటే ఇక్కడ పాసింగ్ చేస్తున్నాం. వచ్చిన ఆన్సర్ ని మనం ఎక్కడ ఒక చోట పెట్టుకుందాం. వేర్ రిజల్ట్ డేటా ఈక్వల్ టు రైట్. ఈ రిజల్ట్ అనేది మనకి ఆ రిజల్ట్ డేటాలో ఏమేమి ఉంటాయి, రిజల్ట్ డేటాలో ఏముంటాయి శ్రీకాంత్ వికాస్? ఇప్పుడు వచ్చిన ఎలిమెంట్ స్ట్రింగ్ అయితే ఓకే, ఇలా పెట్టేసేసాము. బట్ ఇఫ్ వి గెట్ ఎరే ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ఇన్ JSON ఫార్మాట్ పాస్ చేశాను, రిజల్ట్ డేటా డైరెక్ట్ గా ఉంటుందా? Set value of description, comma, result data డాట్, మీరు అక్కడ ఏమి ఇస్తే అది ఈమెయిల్ కానీ సెట్ అవుతుందా ఇక్కడ? ఎందుకంటే ఆబ్జెక్ట్ లో నుంచి నువ్వు రిట్రీవ్ చేయాలి, రైట్? రిజల్ట్ డేటా అనేది ఒక ఎరేనబ్బా. ఒక స్ట్రింగ్ అయితే డైరెక్ట్ గా నువ్వు సెట్ చేసేస్తావు. బట్ మనకు ఒక ఆబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ దాన్ని పాస్ చేసిన తర్వాత, ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తు పెట్టుకోవాల్సింది, రైట్? ఇది if we get single string then no need to parse, else లాగా if లో అయితే జస్ట్ పాస్ చేస్తాం, అదర్వైజ్ మనం ఏం చేస్తాం, వచ్చింది ఆబ్జెక్ట్ ని పాస్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న ఏ ఈమెయిలా ఫోన్ నెంబరా ఏది వస్తే అది సెట్ చేసేస్తాం, రైట్? ఇది క్లయింట్ స్క్రిప్ట్ లో చేయాల్సిన మనం చేసేది. స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఏం చేస్తాం, స్క్రిప్ట్ ఇంక్లూడ్ లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేసేసి సెట్ చేసేసిన తర్వాత ఆ ఫంక్షన్ క్లోజ్ అయిపోతుంది, రైట్? ఫోర్త్ ఫంక్షన్ క్లోజ్ అయిపోతుంది, ఆన్ చేంజ్ ఫంక్షన్ థర్డ్ తో క్లోజ్ అయిపోయింది. ఓకేనా? మన స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఏం చేస్తాం, క్లయింట్ స్క్రిప్ట్ నుంచి డైనమిక్ వాల్యూస్ ని, అంటే మనం ఇక్కడ ఇందాక చూసాం కదా, ఒక వాల్యూస్ ని పంపిస్తున్నాం, వేరియబుల్స్ ని, ఈ వేరియబుల్ ఫామ్ యొక్క వేరియబుల్స్ వాల్యూస్ ని మనం ఇక్కడ సెట్ చేస్తాం. ఇదే వేరియబుల్స్ ని మనం స్క్రిప్ట్ ఇంక్లూడ్ న కాల్ చేస్తాం అని చెప్పాం. ఇప్పుడు 1 minute. స్క్రిప్ట్ ఇంక్లూడ్ లో మనం ఏం రాస్తాం, క్లయింట్ కాలబుల్ అనేది చెక్ చేస్తాం. ఎందుకు అంటే క్లయింట్ అంటే ఫామ్, ఆ ఫామ్ లో ఏదైనా చేస్తే, ఏదైనా బటన్ నొక్కినా లేకపోతే ఏది చేసినా నాకు ఇది రావాలి అంటే క్లయింట్ కాలబుల్ అనేది చెక్ చేస్తేనే మన స్క్రిప్ట్ ఇంక్లూడ్ ని వర్క్ అవ్వాలి. రైట్? నెక్స్ట్ మనం అక్కడ ఏం రాస్తాం, స్క్రిప్ట్ లో గెట్ ఫంక్షన్ నేమ్ రాస్తాం. ఇది ఫంక్షన్ నేమ్ అనేది మనం ఎట్లా రాస్తామంటే కోలన్ ఫంక్షన్ రాస్తాము, రైట్? ఈ ఫంక్షన్ లో నువ్వు రిటర్న్ చేస్తావు, రిటర్న్ నీకు ఏది కావాలంటే అది రిటర్న్ చేస్తావు. దీని తర్వాత కామా పెడతాం ఫంక్షన్ క్లో. ఇదేమో గెట్ మ్యాన్ అనేది ఒక ఫంక్షన్, ఈ ఫంక్షన్ లో నీకు ఏది కావాలంటే అది రిటర్న్ చేస్తావు. ఏం రిటర్న్ చేస్తావు, నాకు అక్కడి నుంచి వచ్చిన వాల్యూస్ తో బేస్ అయ్యి నాకు ఏదైనా మేనేజర్ కానీ వాడి మేనేజర్ కానీ రావాలని అనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ వేర్
ఫామ్ వాల్యూ ఏమొచ్చింది, దాన్ని మనం ఎలా చేస్తాం, దిస్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్, మనం అక్కడైతే ఏదైతే వేరియబుల్ ఇచ్చామో ఇదే మనం చేసుకోవాలి. ఆ ఫామ్ వాల్యూని బేస్ చేసుకొని ఇప్పుడు సిస్ యూజర్ టేబుల్ అనేదే మనం రాస్తాం. ఎందుకు అంటే బేస్డ్ ఆన్ యూజర్ I want to populate his location or manager. For that purpose, what I can do? First, I will fetch the values from the concern table. దానికి సంబంధించిన టేబుల్ దగ్గర నుంచి డేటాని తెచ్చుకుంటాం. ఈ దేనికి సంబంధించింది, మనం ఏదైతే కావాలనుకుంటున్నామో కాలర్ది కాబట్టి కాలర్. ఓకే, స్లైడ్ రికార్డ్ చేసేసి where gr is equal to new slide record of this సంథింగ్ నేను ప్రెసెంట్ ఇప్పుడు వేస్తున్నా, మీరు ఏదైనా చేసుకోవచ్చు. దాని తర్వాత gr డాట్ యాడ్ క్వరీ, యాడ్ క్వరీ నథింగ్ బట్ మనకి SQLs లో సెలెక్ట్ ఈ నేమ్, ఈ సాలరీ, ఈ డిపార్ట్మెంట్ ఫ్రమ్ టేబుల్ వేర్ ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు జాన్ అని అంటాం కదా, ఆ వేర్ కండిషన్ నే మనం ఇక్కడ యాడ్ క్వరీ అని అంటాం. వేర్ ఈ నేమ్ లాగా ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు పవన్ అని ఇచ్చామనుకో, ఆ పవన్ గురించి మొత్తం వచ్చేస్తాయి వాడి డిపార్ట్మెంట్ నేమ్ ఏంటనేది. వేర్ కండిషన్ లో మనం ఏదైతే ఇస్తున్నామో ఇక్కడ మనం అలా ఇవ్వడానికి సర్వీస్ నౌలో యాడ్ క్వరీ అని పెడతాం, అంతే తేడా. సిస్ ఐడి మనకి ఎప్పుడైనా సరే మ్యాక్స్ సిస్ ఐడిలే బేస్డ్ ఆన్ సిస్ ఐడీస్ యూజ్ చేసుకొని మనం చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, ఏమొచ్చింది మనకి, ఫామ్ వేరియబుల్, ఫామ్ వాల్యూ రావాలి, రైట్. ఈ ఫామ్ ని చేసుకొని gr డాట్ క్వరీ అంటే ఇది రాయాలి ఖచ్చితంగా. ఇది రాయాలంటే ఎగ్జిక్యూట్ జరగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ క్వరీ జరిగిన తర్వాత ఏమొస్తుంది, వైల్ కానీ ఆర్ ఇఫ్ కానీ పెడతాం. తర్వాత వైల్ ఆఫ్ gr డాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఏమైనా రికార్డ్స్ ఉన్నాయా అని చెక్ చేసుకొని ఉంటే మనల్ని అది చూసుకొని ఇఫ్ గాని వైల్ గాని పెట్టమన్నా. ఇప్పుడు ఒక యూజరే కాబట్టి ఇఫ్ పెట్టేసేస్తా, రైట్. ఆ ఇఫ్ పెట్టి మనం ఏం రిటర్న్ చేయమంటున్నాను, సంథింగ్ వాడి యొక్క మేనేజర్ అనుకో, మ్యాన్ ఈక్వల్ టు, ఈ మ్యాన్ అనేది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్ ని నువ్వు ఎక్కడైనా డిఫైన్ చేసుకో. ఇక్కడ వేరియబుల్ ఫంక్షన్ లో ఒకసారి వేరియబుల్ పెట్టుకో, వేర్ మ్యాన్ అని. ఫస్ట్ ఎంటీ కోడ్స్ ఉంటాయి. ఎంటీ కోడ్స్ అంటే ఈ స్ట్రింగ్ లో ఏమీ లేదు. మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు gr డాట్ మేనేజర్ డాట్ నేమ్. అదర్వైజ్ we can give manager ఇస్తే సిస్ ఐడి వస్తుంది. ఆ సిస్ ఐడి కానీ మనం ఫామ్ వాల్యూలో మేనేజర్ అనేది రిఫరెన్స్ ఫీల్డ్ కాబట్టి ఒక సిస్ ఐడి పంపిస్తే ఆటోమేటిక్ దానికి సిస్ ఐడికి సెట్ చేస్తే ఇందాక చేసినట్టు సెట్ వాల్యూ ఆఫ్ మేనేజర్ కామా ఫీల్డ్ వాల్యూ కామా వచ్చిన సిస్ ఐడి కానీ సెట్ చేసేసేస్తే నీకు ఆటోమేటిక్ గా పాపులేట్ అయిపోతుంది ఆ మేనేజర్ నేమ్ తో సహా. ఆర్ అదర్వైజ్ ఐ వాంట్ టు అలర్ట్ సంథింగ్ అని అనుకున్నప్పుడు నేమ్ అనేది ఇస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు నీకు gr డాట్ మేనేజర్ అని ఇస్తే సిస్ ఐడి అనేది వెళ్ళిపోతుంది మంచిగా, అక్కడ నువ్వు సెట్ చేసేస్తావు. ఇప్పుడు ఏం చేసావు, ఈ ఇఫ్ కండిషన్ ని క్లోజ్ చేసేస్తాం, రైట్. ఈ రిటర్న్ లో మ్యాన్ అని పెడతాం. మ్యాన్ లో ఏముంది, మేనేజర్ అని ఉంది. ఇది స్క్రిప్ట్ ఇంక్లూడ్. ఒక ఆబ్జెక్టే వచ్చింది కాదు, ఇంకోటి ఏం చేయాలనుకుంటున్నాను, మల్టిపుల్ గా పెట్టాలి అని అనుకుంటున్నాను. మల్టిపుల్ గా పెట్టాలి అంటే ఏంటి, ఏం పెట్టాలి, వేర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు
ఇలా పెట్టేసేస్తాం. ఇది array లాగా పెడతాం. ఇందులో JSON అనేది పంపిస్తాం. JSON ని పంపించాలి అంటే అప్పుడు ఏం చేయాలి? ఈ మేనేజర్ ఒక్కడే కాదు ఇప్పుడు రావాల్సింది. ఇది కామెంట్ చేసుకుంటున్నాం. ఇది కామెంట్ చేస్తాం. మేనేజరే కాదు. ఇప్పుడు లొకేషన్ రావాలి, రైట్? అప్పుడు లొకేషన్ రావాలంటే ఇట్లా పెట్టకూడదు, arrayలో పెట్టి పంపించాలి. అప్పుడు నేనేం చేయాలి? ఒక JSON ఆబ్జెక్ట్ ద్వారా పెట్టాలి. JSON లో gr.manager, రైట్? కామా అంటే ఎందుకు మనం JSON ఆబ్జెక్ట్ లాగా పంపిస్తున్నాం, కామా ఇంకో వాల్యూ. ఇదేంది? మేనేజర్ మ్యాన్ కామా లాక్ అంటే లొకేషన్, కోలన్ అంటే ఇదొక కీ, ఇదొక వాల్యూ. దీన్ని సపరేట్ చేసేది ఈ కామా. ఇంకో కీ లొకేషన్ అనేది ఒకటి, gr.location, ఇదొక వాల్యూ. అంటే మనం ఎక్కడ పెట్టాం? ఇది ఒక ఆబ్జెక్ట్ లో పంపించేసేసాం, రైట్? ఈ ఆబ్జెక్ట్ ని దీని తర్వాత ఏంది? కామా, అంతే కదా? కామా పెట్టేసేస్తాం. దీన్ని మనము లొకేషన్ కానీ లేక ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ని మనం ఏం చేయాలి? ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని మనం ఏం చేయాలి? ఎన్కోడ్ చేయాలి. ఎన్కోడ్ అంటే ఫస్ట్ ఎన్కోడ్ అంటే ఏం చేస్తాం? ఫస్ట్ ఒక JSON ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి మనం ఖచ్చితంగా, రైట్? JSON is equal to new అనే అక్కడ ఉంది, JSON అని. JSON, ఈ JSON డాట్ ఎన్కోడ్ ఆఫ్ ఆబ్జెక్ట్, JSON డాట్ ఎన్కోడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని పెట్టేసాను అనుకో. సేమ్ ఇదే ప్యాటర్న్ అవసరం లేదు. ఇదిగోండి ఈ JSON కోడ్, ఈ ఎన్కోడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని పెట్టేసేస్తే సంథింగ్ నేను ఏదో ఒకటి ఇచ్చుకున్నాను అనుకో, డేటా ఒక వేరియబుల్ కి ఇచ్చేసాను. ఆ వేరియబుల్ ని నేను ఇక్కడ డేటా, రైట్, దీన్నే రిటర్న్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏమొచ్చింది? ఎన్కోడ్ లో వచ్చేసేసింది. ఈ ఎన్కోడ్ లో ఉన్న డేటా అనేది మనం అక్కడ పార్స్ చేస్తాం. ఇక్కడ జిప్ చేసాం, ఇక్కడ అన్జిప్ చేసాం. అన్జిప్ చేసిన దాన్ని మనం ఇలా ఈమెయిల్ కానీ ఇక్కడ ఏం చేస్తాం? మేనేజర్ వచ్చింది, మేనేజర్ మ్యాన్ అని పెట్టేసేస్తా. అదర్వైజ్ లొకేషన్ కూడా సెట్ చేయాలనుకుంటా. లొకేషన్ మీరు ఎన్ని సెట్ చేయాలనుకుంటే అన్ని వాల్యూస్ తీసుకోండి. డిస్క్రిప్షన్ ఇక్కడ మేనేజర్ లొకేషన్ ఉంది, లొకేషన్ కామా రిజల్ట్ డేటా ఆఫ్ లొకేషన్. ఇక్కడ మేనేజర్ పెట్టాలనుకుంటున్నాడు ఇంకోటి, మేనేజర్ డాట్ లొకేషన్, రైట్? ఇది స్క్రిప్ట్ ఇంక్లూడ్ కి కాల్స్, గ్లైడ్ అజాక్స్ ఎలా కాల్ చేస్తాం, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ వస్తాయి ఎలా పాస్ చేసి ఎలా పెడతాం, రైట్? ఇది ఆల్రెడీ గూగుల్లో ఉంటుంది, కావాలి అంటే ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? మెయిన్ హైలైట్స్ ఏంటంటే క్లయింట్ స్క్రిప్ట్ లో మనం సిస్ పారామ్ నేమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకు ఇస్తామంటే ఫంక్షన్ నేమ్, స్క్రిప్ట్ ఇంక్లూడ్ లో మనం ఏదైతే ఫంక్షన్ నేమ్ రాసామో అది. దాని తర్వాత పారామీటర్స్ అంటే ఫామ్ నుంచి ఏదైనా పారామీటర్స్ పంపించాలి. ఆ వాల్యూస్ ని బేస్ అయ్యి based on that values I want to fetch some other data. That is the reason we are adding additional parameters here. Get XML, get XML అనేది ఒకటి ఉంది, get XML weight అనేది ఒకటి ఉంది. get XML weight అంటే ఏంటంటే హ్యూజ్ డేటా రావాలి అని అనుకుంటే, ఏదైనా సరే ఒక హ్యూజ్ డేటా రావాలి అని అనుకుంటే వెయిట్ చేయాలి. గెట్ XML అనేది అసింక్రనస్, ఇది వెయిట్ చేయలేదు. అంటే డేటా వచ్చింది అనుకో, లాక్స్ లో డేటా జరగాలి అని అంటే ఆ డేటా అయ్యేంత వరకు మనం ఆగాలి అంటే XML వెయిట్ వాడతాం. అది సింక్రనస్, ఇది అసింక్రనస్, రైట్? ఇది మనకి క్లయింట్ స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ లో ఎలా చేశారు. మీకు ఆల్రెడీ డాట్ వాకింగ్ కూడా చూపించేశాను. ఇప్పుడు మీకు డాట్ వాకింగ్ ఎక్కడ చూపించాను? ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ ని తీసుకో, ఆ టేబుల్లో మేనేజర్ అనేది ఇంకో టేబుల్, రైట్? gr డాట్ మేనేజర్ అనే టేబుల్. మేనేజర్ లో
నీకు ఏదైనా నేమ్ కానీ ఆ మేనేజర్ యొక్క ఈమెయిల్ కావాలనుకో, నువ్వు .manager.email అని పెడతావు. ఇట్లా ఒకవేళ మేనేజర్ యొక్క లొకేషన్ కావాలనుకో, ఆ మేనేజర్ అంటే ఎవడు? సపరేట్ గా సిస్ యూజర్ మేనేజర్ అనేది ఏం లేదు. డైరెక్ట్ గా sys_user అనే టేబుల్లోనే మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్ దాని లొకేషన్ కావాలి అని అనుకుంటే, ఒకవేళ మనం ఆ లొకేషన్ కూడా చేయాలి అంటే అది రెఫరెన్స్ ఫీల్డ్స్ కదా. మేనేజర్ అనేది ఒక రిఫరెన్స్, లొకేషన్ డాట్ అనేది ఇదొక రెఫరెన్స్ టేబుల్. ఆ లొకేషన్ యొక్క నేమ్ రావాలి అంటే ఇలా, రైట్? ఇది డాట్ వాకింగ్. నువ్వు ఎన్ని టేబుల్స్ లోకైనా డాట్ వాకింగ్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడైనా సరే ఒక సిస్ యూజర్స్ టేబుల్ కానీ తీసుకుంటే కంపెనీ అని తీసుకోండి, లొకేషన్ అని తీసుకోండి. లొకేషన్ లో మళ్ళా రిఫరెన్స్ ఫీల్డ్స్ ఉంటాయి. ఆ రిఫరెన్స్ ఫీల్డ్స్ లో ఇంకా రిఫరెన్స్ ఫీల్డ్స్ ఉంటాయి. వాటిని లోపలికి వెళ్ళి తీసుకురావడానికి డాట్ వాకింగ్ చేస్తాం. రైట్. ఇది ఇంతవరకు మనకి స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ ని క్లయింట్ స్క్రిప్ట్ ని ఎలా కాల్ చేసేది. రైట్. ఇప్పుడు ఇంకోటి